హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సో చాలా మంచి విషయాలు, ముఖ్యంగా పాత నటుల విషయాలు ఇప్పటివరకు మాకు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే కొసరాజు ఇతను ఒకప్పుడు ఫోక్ సాంగ్స్లో చాలా బాగున్నాయని నేను విన్నా. సో ఆ వ్యక్తి ఎవరు, అతను రాసిన పాటలు ఏంటి? కొసరాజు రాఘవయ్య చౌదరి గారు సినిమాల్లో ఫోక్స్ రాయటంలో దిట్ట. ప్రతి సినిమాలో ఒక పాట పెట్టేవాళ్ళు. ఆ పాట కొసరాజు గారి చేత రాయించేవాళ్ళు. సో ఆ పాటలో వ్యంగ్యము, తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమరు, చాలా హాస్యము అవన్నీ ఉండేవి. సో ప్రతి సినిమాలో కొసరాజు గారి చేత ఒక పాట రాయించి, దానికి అప్పట్లో రేలంగి, గిరిజ హాస్య నటులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ చేత నటింపజేసి, సో ఆ పాట వచ్చేసరికి ఆ కమెడియన్స్ ఆర్టిస్టులు వచ్చేసరికి థియేటర్ నిండా నవ్వులు అనమాట. అంత బాగా కథ రచించేటప్పుడే, సాంగ్ సిట్యువేషన్స్ చేసేటప్పుడే కొసరాజు గారి కోసం ఒక చాప్టర్ కేటాయించేవాళ్ళు అనమాట. అప్పుడు కేవీ రెడ్డి గారు పెద్ద మనుషులను సినిమా తీస్తూ డివి నరసరాజు గారిని రైటర్గా పెట్టుకున్నారు. ఫ్రెష్గా రైటర్గా వచ్చాడు ఆయన. డివి నరసరాజు గారు లాక్కొచ్చారు. అప్పటికి కొసరాజు రాఘవయ్య చౌదరి గారు సినిమాలో కొన్నాళ్ళు పాటలు రాసి, తర్వాత ఏదో కారణాల వల్ల మళ్ళా ఊరికి వెళ్ళిపోయి ఆయన అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయన ఉండేది బాపట్ల దగ్గర అప్పుగట్లనే ఒక ఊరు అనమాట. అక్కడ వ్యవసాయం చేసుకుంటుంటే ఈ పెద్ద మనుషులు అనేటటువంటి సినిమాలో కథ, ఈ పెద్ద మనుషులు చేసేటటువంటి దురాగతాలు, పెద్ద మనుషుల ముసుగులో వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా చేస్తున్నారో అటువంటి కథ నడుస్తూ ఉందన్నమాట. కాబట్టి వ్యంగ్యంగా ఒక పాట రాయటానికి అందులో కామెడీ ఉండాలి. దానికోసమని ఎవరు రైటర్ అని ఆలోచిస్తే అప్పుడు డివి నరసరాజు గారు కేవీ రెడ్డి గారికి సజెస్ట్ చేశారు. ఇట్లా కొసరాజు రాఘవయ్య చౌదరి అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన బాల సాహిత్యం మీద చేశాడు, ఫోక్ సాంగ్స్ చాలా బాగా రాస్తాడు. కొసరాజు రాఘవయ్య చౌదరి గారి గొప్పతనం ఏంటంటే 12 ఏళ్లకే అష్టావధానం చేశాడంట. 12 సంవత్సరాలకే అప్పటికే వ్యాకరణము, తర్వాత సాహిత్యం మీద బాగా పట్టు సాధించి 12 ఏళ్లకే అష్టావధానం చేశాడంట. అసలు కొసరాజు రాఘవయ్య ఎంతసేపు దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, ఆత్రేయ, సి నారాయణ రెడ్డి వీళ్ళ గురించి చెప్తారు కానీ కొసరాజు రాఘవయ్య చౌదరి గారి గురించి ఎవరు చెప్పరు. నేను అందుకే తీసుకున్నాను. అందులో పాత సినిమాల్లో ప్రతి సినిమాల్లో ఆయన డెఫినెట్గా ఒక పాట ఉండి తీరుతుంది. సో 12 ఏళ్ళకి అష్టావధానం చేశాడంటే ఎంత తెలుగు సాహిత్యం మీద ఎంత పట్టు సాధించి ఉండాలి. అందులో కథా మాటలు రాయటం కాదు, పాట రాయాలి. ఆ పాట ఏంటి, ఇప్పుడేంటంటే ట్యూన్ ఇస్తారు, ట్యూన్ తగ్గట్టు రాయాలి. అప్పుడు ముందు పాట రాసేస్తాడు కవి, రాసిన తర్వాత దాన్ని ట్యూన్ చేయాలి. అంటే ఒక రిథం ఒకటి ఆలోచించుకుంటూ ఆ రిథం ప్రకారం వేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో ఒక రిథం అనుకొని తర్వాత వాళ్ళకి సంగీత జ్ఞానం కూడా ఉండేది. ఆ సంగీత జ్ఞానంతో ఏదో వాళ్ళు సొంతంగా ఒక ట్యూన్ అనుకొని, ఒక నడక అనుకొని, ఒక రిథం అనుకొని దానికి తగ్గట్టు వాళ్ళు రాస్తే, వాళ్ళు ఏ నడకలో ఏ రిథంలో రాశారో తెలుసుకుని అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం చేస్తారనమాట. తర్వాత ఏదో నాగేశ్వరరావు గారు సావిత్రి పాడుకునేటటువంటి లవ్ సాంగ్ అనుకో, ఆ మెలోడీ వేరు, ఆ నడక వేరు, అదొక గమ్మత్తుగా నడుస్తుంది. బట్ ఇది ఫోక్ సాంగ్, కామెడీ సాంగ్. ఈ కామెడీ సాంగ్కి వేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వేరు, ఎఫెక్ట్స్ వేరు. తర్వాత డైరెక్టర్ చెప్తాడు, ఇక్కడ రేలంగి కన్ను కొడతాడు అన్నాడు అనుకో, ఆ కన్ను కొట్టే దానికి ఏం ఇన్స్ట్రుమెంట్ వాడాలి. సో ఇవన్నీ ఆలోచించుకుని ఆ డైరెక్టర్ చెప్పేటటువంటి ఆ సందర్భాన్ని, ఆ దృశ్యాన్ని ఆలోచించి పాట రాయాలి ఆ రోజుల్లో. సో అంత నెట్వర్క్ చేసేవాళ్ళు. ఆయన తర్వాత కేవీ రెడ్డి గారు
పిలిపిస్తే ఆయన వచ్చి అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆయన పాటలు రాయటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి వాళ్ళు ప్రతి సినిమాలో ఒక పాట పెట్టేవాళ్ళు. అన్ని దగ్గరికి వచ్చి తీసుకెళ్లేవారేమో ఎవరు అంటే ఈ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అతని దగ్గరికి వెళ్ళి అవును, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా బాగా రాస్తున్నాడు. రోజులు మారాయని ఒక సినిమా, నాగేశ్వరరావు గారి హీరో. అందులో ఒక పాట ఉంది, చాలా ఫేమస్ సాంగ్. ఎరువక సాగరో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న అని పల్లవి. దానికి డప్పు మిక్స్ చేశారు. ఆ పాట ఎంత పాపులర్ అయిందో ప్రజల్లో. ఆ సినిమా అప్పట్లో చాలా రోజులు ఆడేవి. ఆ పాట బాగా వినిపించేది. తర్వాత ఆ డప్పు రిథం కూడా బ్రహ్మాండంగా తయారైంది. హరికథల్లో బుర్ర కథల్లో కూడా ఆ పాట పాడి జనాల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఆ పాట ట్యూన్ బాగుందని హిందీలో యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు. అంత పాపులర్ అయింది. ఆ ఏరువాక సాగారు రన్నో చిన్నన్న అనేటటువంటి పాటలో వహీదా రెహమాన్ హీరోయిన్గా చేసింది, డాన్స్ చేసింది. ఓకే, వహీదా రెహమాన్ హీరోయిన్. ఆవిడ హైదరాబాద్ వాస్తవ్యురాలు. ఓకే. సో తర్వాత ఆ పాటతో బాగా పాపులర్ అయ్యి తర్వాత హిందీ ఫీల్డ్కి వెళ్ళి ఆవిడ పెద్ద హీరోయిన్ అయింది అక్కడ. అయితే ఇప్పుడు మీరు ఏదైతే వహీదా రెహమాన్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే పాడారో ఆ పాట పొలాల్లో పనులు చేసుకుంటూ చాలా మంది పాడడం, చాలా మంది పాడగా మనం చిన్నపిల్లలం అప్పుడు వాళ్ళ పాటలు పాడుతుంటే ఈ నాట్లు వేస్తే కూడా పాటలు పాడేవాళ్ళు. ఏరువాక సాగారు ఒక పల్లె, ఏరువాకకి సంబంధించినటువంటి వాతావరణం, తర్వాత ఆ పల్లె ప్రజలు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఊడుపులు, నాట్లు ఇవన్నీ బాగా ఔపాసన పట్టేశాడు ఆయన. అవధానం చేశాడు. ఎంతో సాహిత్యం మీద పట్టుంటే కానీ అవధానం చేయలేడు. అవధానం అంటే తెలుసు కదా నీకు, ఏదో ఒక టాపిక్ చెప్తారు, కప్ప మీద ఒక పద్యం చెప్పండి అంటారు. అప్పుడు కప్ప మీద ఆశువుగా పద్యం చెప్పేస్తాడు. అంటే సాహిత్యం మీద ఎంత పట్టుండాలో ఆలోచించు. అలాగే బాల సాహిత్యం మీద బాగా వర్క్ చేశాడు. తర్వాత ఫోక్ జానపద సాహిత్యం మీద పనిచేశాడు. ఆ జానపద సాహిత్యం ఆ సినిమాలో పాటలు రాసిన తర్వాత ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ ఎగబడ్డారు. ఓకే, అయితే ఇతను మొదటిగా పాడిన ఫోక్ సాంగ్ ఏంటండి? అంటే అతను ఫేమస్ చేసింది ఆయనది ఫస్ట్ ఇదే, ఈ సాంగే. ఓకే, చాలా పాపులర్ అయినటువంటి సాంగ్. చాలా రాశాడు. తర్వాత ఫోక్ సాంగ్సే కాకుండా సాహిత్యం మీద పట్టున్నవాడు ఏ పాటన్నా రాయగలడు. అయితే ఎక్కువ ఫోక్ సాంగ్స్ రాయడానికి ఆయన ఉపయోగించుకున్నారు. తర్వాత శభాష్ రాముడు అని ఒక సినిమా, ఎన్టీ రామారావు గారి హీరో, వాళ్ళ తమ్ముడేమో రమణమూర్తి. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక రిక్షాల పోటీ జరుగుద్ది. రిక్షాల్లో ఆ పోటీల్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి పెద్ద క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఇన్విటబుల్గా ఆ గేమ్ కొట్టాలి. ఆ గేమ్ కొట్టి ఆ డబ్బులు క్యాష్ తీసుకుని దేనికో ఇన్వెస్ట్ చేయాలి.